బటన్ బటన్ బాటిల్స్ లాంటివి దాచుకోవడానికి. ఎస్, రియల్లీ. స్టెప్నీ టైర్ అన్యూజ్డ్ ఉన్న, జాక్రెడ్ పానా అన్యూజ్డ్ ఉన్న, షోరూమ్ నుండి వచ్చిన కిట్ ఇది. 2012లో మనకి వచ్చినటువంటి టైర్ పెట్టేసాయి. అది అడిషనల్గా మా సామాన్లు. డబుల్ ఎగ్జాస్ట్, సింగిల్ సైడ్ డబుల్ ఎగ్జాస్ట్. ఓకేనా? సో ఇదన్నమాట కండిషను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. వైన్ కలర్లో ఉన్నటువంటి బండి. ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది వైన్ కలరు. యానిమల్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. సో నువ్వు ఒకసారి బానట్ ఓపెన్ చేయి, అటు సైడ్ వెళ్ళి. ఫోర్డ్ ఫిగోకున్నట్టు ఉంటుంది అన్న. ప్రొజెక్టర్ హెడ్ లైట్కి, అదేవిధంగా మనకి ఇక్కడ మన ఇది మన లైట్కి సంబంధించిన వైపర్ వాటర్, అంటే ఇది క్లీన్ చేస్తుంది అనమాట. సో హెడ్లైట్ వాషర్ ఎలాగది ఓపెన్ చేయి బెనట్, కింద ఫింగర్ పెట్టి. నేను దీనా 1.8 ఇంజన్ పెట్రోల్ ఇంజన్. మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. సో ఈ వెహికల్ కేవలం 24,000 కిలోమీటర్లు అయితే తిరిగింది 2012 నుండి. ఓకేనా? సో ఇది ఒక కస్టమర్ది వాళ్ళ వైఫ్కి అయితే ఇచ్చారు. సో అదే ఇంట్లో 2 నేములు ట్రాన్స్ఫర్ అయినాయి. దీని ఫస్ట్ ఆర్సీ కార్డు ఉంది, సెకండ్ ఆర్సీ కార్డు కూడా నా దగ్గర అయితే ఉందండి. సో ఇంజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, రన్నింగ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. వెహికల్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది, రన్నింగ్ కండిషను. ఇది క్యూఆర్ కోడ్స్ అనమాట, లైట్కి సంబంధించినవి. సో ఈ విధంగా అయితే మనకి బార్ కోడింగ్స్తో పాటు ఉన్నాయి. సో చూసారు కదా. అదేవిధంగా దీని ఇంజన్ అయితే మీరు ఇప్పటి వరకు చూసేశారు. అదేవిధంగా ఎక్స్టీరియర్ పరంగా కూడా మీరైతే చూద్దరు. కానీ సో ఇప్పటి వరకు మనం ఎక్స్టీరియర్ పరంగా మాత్రమే చూసాము. ఇప్పుడు ఈ యొక్క వెహికల్ ఇంటీరియర్ పరంగా కూడా చూపిస్తా అన్నట్టు. ఈ వెహికల్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయితే అయిపోయిందన్న. సో కింద సోల్డ్ అవుట్ మెన్షన్ చేస్తాను. జస్ట్ వీడియో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇంటీరియర్ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి ఆడి కార్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అదనమాట. అప్పట్లోనే మనకి 2012లోనే ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 21 లక్ష రూపాయలని ఉంది. సో 3 సిట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఇది ఎలక్ట్రిక్గా సీట్ అనేది మూవ్ అయితే అవుతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని మనం 1, 2, 3 సెట్ చేసుకుంటే, మనం సపోజ్ నేను పొట్టిగా ఉన్నా 2లో నేను పెట్టుకొని నాకు సంబంధించిన ఆప్షన్స్ నేను సెట్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి 2 నొక్కితే నాకు సంబంధించిన హైట్ సెట్ అయిపోయింది అనమాట. సీటు మా డాడీ హైట్ ఉన్నాడు అనుకోండి, 1లో తనకు సంబంధించిన హైట్స్ సెట్టింగ్ చేసుకొని మళ్ళీ మనం 1 నొక్కినట్లయితే వెహికల్ సీట్ అనేది 1లోకి సెట్ అయిపోద్ది. ఆ విధంగా 3 సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి హెడ్లైట్ది. అదేవిధంగా మనకి స్టీరింగ్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది, స్కోడా బ్యాజింగ్. అదేవిధంగా మీటర్లో కనుక మీరు చూసినట్టయితే 24,661 కిలోమీటర్లు అయితే తిరిగింది ప్రజెంట్. అదేవిధంగా కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో గేర్ మాన్యువల్. ఇది ఆటో గేర్ పరంగా, అదేవిధంగా మాన్యువల్ స్పోర్ట్స్ పరంగా కూడా మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చండి. ఇకపోతే క్లైమేట్ కంట్రోల్ వేసి లెఫ్ట్ సైడ్ పోర్షన్కి, రైట్ సైడ్ పోర్షన్కి 2 క్లైమేట్ కంట్రోల్ ప్యానల్స్ అనేవి ఇచ్చారు. దాని ద్వారా సెట్టింగ్ అనేది ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళ, అంటే 18 కావాలి అంటే 18, 24 కావాలంటే 24, నాకు అసలు ఏసీ వద్దంటే వద్దు, ఇటువైపు ఏసీ కావాలంటే కావాలి, ఆ విధంగా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే సన్ రూఫ్ అనేది, దీనికి మూన్ రూఫ్ అంటారు యాక్చువల్లీ, మూన్ రూఫ్ కూడా ఉంది. సో
ఇది నొక్కగానే మనకి మూన్ రూఫ్ కూడా ఓపెన్ అయితే అయిందన్న. సో యాక్చువల్లీ ఇది హైదరాబాద్కి వెహికల్ అయితే నేను సేల్ అయితే చేయడం జరిగింది రమేష్ అన్నకి, అతని పేరు. సో వెహికల్ కూడా మనకి హాఫ్ సింగిల్ సెల్ఫ్లోనే స్టార్ట్ అయితే అయిపోతుందన్న. మనకి ఇది వచ్చేసి కీ అనమాట. హాఫ్ సెల్ఫ్లోనే మనకి వెహికల్ అనేది స్టార్ట్ కూడా అయిపోతుంది. సో వెనక సంబంధించిన సీటింగ్ కూడా చూసుకోవచ్చు, వెనక ఏ విధంగా ఉందనేది. ఫస్ట్ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ గ్రూప్లో నేను ఆల్రెడీ ఫొటోస్ చేశాను, బట్ రెస్పాన్స్ ఎవరిది రాలేదు. తర్వాత రమేష్ అన్నకి ఆటో గేరే కావాలి, హోండా సిటీ కావాలంటే ఇది తీసుకోండి అన్న అంటే ఇక నా నమ్మకం మీద అయితే అన్న అయితే తీసుకోవడం జరిగింది. 3,20,000కి అన్నకి ఢిల్లీలో విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్తో పాటుగా ఇవ్వడం అనేది జరిగింది. సో వెహికల్ యొక్క చిన్న రన్నింగ్ వీడియో అనేది చేసి అయితే చూపిస్తాను. సో ముందుగా మళ్ళీ ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నా పేరు రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ ఢిల్లీ వచ్చి 4వ తారీఖున ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 10 రోజుల క్రితమే మనకి హైదరాబాద్ నుండి రమేష్ అన్న అని ఒక పర్సన్ మనకి అమౌంట్ అయితే వేయడం జరిగింది. ఆన్లైన్లో ఆటో గేర్ కోసం వెతుకుతున్నారు. అందులో భాగంగా నేను స్కోడా ర్యాపిడ్ చాలా తక్కువ తిరిగిన కిలోమీటర్స్ ఉన్నటువంటి బండి చాలా జెన్యూన్ ఉందన్న అంటే అన్న మనకి వెహికల్ కన్ఫర్మేషన్ ఇచ్చి పేమెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ త్రూ చేశాడు. సో ఇదివరకు ఆల్రెడీ అన్న గురుగాంలో ఐటీ ఎంప్లాయ్ అనమాట, వర్క్ చేశాడు. ఇక్కడ పరిస్థితులు ఏంటి ఎలా ఉంటాయి కంప్లీట్గా అన్నకి తెలుసు. సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆటో గేర్ వర్షన్లో నార్మల్గా ఏ వెహికల్ చూసుకున్నా కూడా దాదాపుగా 3.5 నుండి 4 మధ్యలో ఢిల్లీలో మనకి మంచి కండిషన్ వెహికల్స్ దొరుకుతాయి. ఇది కేవలం అన్నకి యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 21 లక్షల రూపాయలు 2012లో ఢిల్లీ ప్రైస్. అదే మనకి హైదరాబాద్ మార్కెట్ రేట్ పరంగా చూసుకుంటే 23 లక్షల చిల్లర వరకు దీని ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉండే అవకాశం ఉంది. సో కంప్లీట్గా దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అనేవి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బ్రో 6 ఎయిర్ బ్యాగ్స్ కదా దీంట్లో, 6 ఎయిర్ బ్యాగ్స్ కదా ఇందులో. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ఆటో గేర్ ట్రాన్స్మిషన్ ఉంటుందన్న. చాలా డిఎస్జి గేర్ బాక్స్ అనే ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో అయితే వాడడం అయితే జరిగింది. మనకి ఇది పెట్రోల్ ఇంజన్ అన్న. 1 లీటర్కి మైలేజ్ అనేది మనం లోకల్ అయితే 8 నుండి 14 వరకు చూసుకోవచ్చు. హైవేలో అయితే 16, డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్ 16.5 కూడా టచ్ అవుతుంది పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ కూడా. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో డ్రైవింగ్ అయితే ఉందన్న. దోమలు ఎక్కువ వస్తున్నాయి, నేను వీడియో తొందరగా బంద్ చేస్తా. దీని రన్నింగ్ వీడియో టెస్ట్ డ్రైవ్ అయితే చేసి అయితే చూపిస్తా, చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ దోమలు. ఏసీ అనేది ఆన్లో అయితే ఉంది. సో ఏసీ పరంగా చాలా ఎక్సలెంట్ ఉంది. అదేవిధంగా ఇంటీరియర్ పరంగా అయితే చించబడేసింది బండి. సో దీంట్లో మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్ కూడా ఉంటుందన్న. సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పీ అనే బటన్ ఉంటుంది. ఈ పీ కనుక నొక్కినామంటే మనం ఫ్రంట్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నా, కొంచెం ముందు డివైడర్ ఉంది, ఓకేనా.
చూసారా ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అదోండి బంపర్ పగులుతుందని చెప్తుంది. సో బ్యాక్ రివర్స్ చేస్తున్నా. రివర్స్లో కూడా మనకి వెనక మనకి ఏదన్నా ఉంటే వెనక మనకు కూడా రివర్స్ అనేది మోగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు కాబట్టి సో ఇకపోతే దీని రన్నింగ్ ఒక్కసారి నేనైతే చూపిస్తా ఎంత నీట్గా ఉందనేది. దాని తాళం ఏడుందా బండి తాళం? లోపల కూర్చోండి, లోపల కూర్చోండి అన్న, దోమలు మంచిగా ఇక్కడ. రూపాయి సంపాదించడం ఏమో కానీ ఈ రోగాలకే పెట్టాల్సి వస్తుంది ఏదన్నా అయితే. సో రన్నింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మనకి సౌండే లేదు బండిలో, బండి స్టార్ట్ అయినట్టు కూడా అర్థం కావట్లేదు. దీనికి మనకి పెడల్ షిఫ్టర్స్ అనేవి కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న షిఫ్టర్ నొక్కితే గేర్ డౌన్ అయింది, రైట్ సైడ్ ఉన్న షిఫ్టర్ నొక్కితే గేర్ పడిద్ది. ఓకేనా, ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఇకపోతే మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఉన్నాయి ఈ వెహికల్లో. సో ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట. ఓకేనా అండి, 2012 మనకి 5వ నెలలకు సంబంధించిన బండి ఇది యాక్చువల్లీ. సో ఇది నేను 3,20,000 రూపాయలకి హైదరాబాద్ అన్నకి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్తో మాత్రం ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్. గతంలో ఇదే వెహికల్ నేను ఇంకొక బ్రదర్, యాక్చువల్లీ ఇక్కడ నా ఫస్ట్ సర్కిల్ వచ్చేసి పంజాబ్ అతను నేను ఇన్వెస్ట్ చేసి ఆ వెహికల్ని కౌంటర్లో పెట్టి కేరళ వాళ్ళకి అమ్మడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు రన్నింగ్. సస్పెన్షన్ పరంగా రన్నింగ్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఇది 4వ తారీఖు డిసెంబర్ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అన్న వెహికల్ మీకు కనుక తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్ కావాలి అంటే కొంచెం టైం ఇచ్చారంటే నేను మంచి వెహికల్ ఇస్తాను. చూసారు కదా ఈ వెహికల్ ఎలా ఉందో, ఇంజిన్ పరంగా చూపించాను, రన్నింగ్ పరంగా చూపించాను, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ పరంగా చూపించాను. సో ఇప్పుడే మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్లకి హాయ్ మెసేజ్ చేసి యాడ్ మీ ఆన్ గ్రూప్ అంటే మిమ్మల్ని మా యొక్క వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికంటే బెటర్ ఆప్షన్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో మన ముందుకు అనేది కంప్లీట్గా అన్నివి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. దీంట్లో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది 21 లక్ష బండి. సో మనకి దీని ట్యాక్స్ కూడా కొంచెం కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే ఉంటుంది. ఏదైనప్పటికీ 3,20,000కి అన్నకి ఇచ్చాను. ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ సపరేట్గా ఉంటుంది. దీని జనరల్ సర్వీసింగ్ ఇప్పుడు బండికి రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు వాస్తవానికి. బట్ మన సేఫ్టీ పరంగా మనం జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజిన్ ఆయిల్స్ ఇవన్నీ మార్చుకొని ఢిల్లీ నుండి. ఓకేనా, సో అన్నకి ఏమన్నా అడిషనల్గా కావాలంటే అవి కూడా ఇక్కడ ఇచ్చేసి బండి నేను హైదరాబాద్ అయితే పంపించేయడం జరుగుతుందన్న. సో అదన్న ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఇది మెయిన్. సో మ్యాటర్ ఏంటంటే ఇలాంటి వెహికల్ని నాకు రావాల్సింది డబ్బులే కాబట్టి నేను అమ్మేసిన తర్వాత చేతులు దులుపుకొని వీడియో పెట్టుకోకుండా నార్మల్గా ఇచ్చేయచ్చు డెలివరీ. బట్ ఏంటి అంటే ఇలాంటి క్వాలిటీని కూడా అంటే చాలామంది ఫోన్స్ కూడా వచ్చాయి తర్వాత. సో ఇలాంటి క్వాలిటీ వెహికల్స్ని మనం యాక్చువల్లీ మీరు టోకెన్ వేసుకొని ఆపుకున్న తర్వాత మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ అయితే అన్న టోకెన్ వేసి దాదాపుగా 1 మంత్, బట్ ఈ వెహికల్కి కదా ఆయన వేసింది వేరే వెహికల్కి. సో నేనేం చేశానంటే అన్నతో మాట్లాడి అన్న ఇది తీసుకోండి అని చెప్పి ఆ టోకెన్ ఇటు షిఫ్ట్ చేసి 10 days అనేది టైం ఇచ్చాను. బట్ అన్న 1 day లోపే హాఫ్ పేమెంట్ చేశాడు. ఎలాగో టైం ఉందిలే అన్న, నేను ఢిల్లీ లెక్క చేయండి అంటే చేశాడు అనమాట. సో అన్నకి ఇప్పటి వరకు తెలియదు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలియదు. కంప్లీట్గా నీ మీద నమ్మకం రోహిత్ అన్నాడు, వదిలేసిండు. నేను వెహికల్ కూడా అంతే నీట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ రేపు సాయంత్రం లోపు మేము రిటర్న్ అయితే అవుదాం అనుకుంటాను ఢిల్లీ నుండి. ఇంకా ఫర్దర్ బుకింగ్స్ వచ్చేసి మేము 12వ తారీఖు నుండి ప్లాన్ అయితే చేస్తున్నాం. ఎవరన్నా ఢిల్లీ రావాలి అనుకుంటే మా తరపున వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే 12 తర్వాత మాకు ఒకసారి ఫోన్ చేసి రావచ్చండి. ఓకేనా, రైట్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పంజీ.